జర్మనీలో తోటకూర పెంచొచ్చా? పెంచితే ఏ ఏ వెరైటీస్ జర్మనీ వెదర్కి పండుతాయి అనేది తెలుసా మీకు? సో ఆ ఇన్ఫర్మేషన్ ఈ రీల్లో షేర్ చేసేకి ట్రై చేస్తాను. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న లీఫీ వెజిటబుల్స్ అన్నీ మా గార్డెన్ నుంచి నేను హార్వెస్ట్ చేసుకున్నవే. నా దగ్గర ప్రజెంట్కి 6 వెరైటీస్ ఆఫ్ తోటకూర వెరైటీస్ ఉన్నాయి. ఇవన్నీ తోటకూర వెరైటీసే. ఫస్ట్ నేను చూపిస్తున్నది సిరి తోటకూర అంటారు, సిరాకు అంటారు అనమాట. దీని లీఫ్ చూస్తే చాలా చిన్నగా ఉంటుంది అండ్ టేస్ట్కి వస్తే మాత్రం కేక. అసలు ఒకసారి తిన్నారు అంటే మర్చిపోరు దాని టేస్ట్ని. అండ్ సీడ్ అయితే కనుక ప్రతి నోడ్కి మధ్యలో సీడ్ ఫామ్ అవుతుంది, ఫ్లవర్ లాగా ఫామ్ అయ్యి అక్కడ సీడ్ వస్తుంది అనమాట. అయితే అది వండేదానికంటే వల్చేదానికే ఎక్కువ టైం పడుతుంది. ఇది వచ్చి కొయ్య తోటకూర అంటారనమాట. దీనికి పేరు ఎందుకు వచ్చిందో తెలుసా? కోసిన కొద్దీ పెరుగుతూ ఉంటుంది అనమాట. మనం హార్వెస్ట్ చేసిన కొద్దీ సైడ్ బ్రాంచెస్ నుంచి అలా పెరుగుతూ పోతుంది. అండ్ ఇయర్లో ఒకసారి వేసాము అంటే నెక్స్ట్ ఇయర్కి సీడ్స్ అవే పడి అవే వస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ దీన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే స్టెమ్స్కి చారలు ఉంటుంది. సో దాన్ని బట్టి మనము ఈజీగా ఈ తోటకూర వెరైటీని ఐడెంటిఫై చేసేయచ్చు అనమాట. దీనికి చాలా తొందరగా సీడ్స్ ఫామ్ అయిపోతాయి. అండ్ వీటి సీడ్స్ అయితే కనుక సాసవల కంటే చాలా చిన్నవిగా ఉంటాయి. 1/4 సైజ్ ఆఫ్ సాసవ అని చెప్పచ్చు అనమాట. తోటకూరలో స్మాలెస్ట్ సీడ్ అంటే కొయ్య తోటకూర అని చెప్పచ్చు. ఇలా ఉంటుంది దీని ఫ్లవర్. చూసామంటే కూడా చాలా సన్నని పార్ట్స్ ఉంటాయి అన్నమాట దానికి. నన్ను రెగ్యులర్గా అడిగే క్వశ్చన్లలో ఇది కూడా ఒకటి, తోటకూర ఎప్పటి నుంచి సో చేసుకోవచ్చు అని చెప్పి. జనరల్గా తోటకూరను నాటుకోవాలి అంటే రాత్రి టైం టెంపరేచర్స్ గమనించుకోవాలి. రాత్రి టైం టెంపరేచర్స్ ఎప్పుడైతే 10 డిగ్రీలు దాటి 11, 12 అలా స్టార్ట్ అవుతుందో అది కరెక్ట్ టైం అని చెప్తాను నేను. సో అప్పుడు మనం కరెక్ట్గా సీడ్స్ని సో చేసుకున్నాము అంటే అప్పటి నుంచి మనం హార్వెస్ట్ చేసుకుంటూ ఉండొచ్చు. ఈ తోటకూర నాటు తోటకూర. దీని సీడ్స్ అయితే నా ఫ్రెండ్ నాకు ఇచ్చింది. అండ్ దీని కాడలు ఎంత పెరిగినా కూడా నార అనేదే రాదనమాట. కొన్ని తోటకూరలకి కొంచెం పెరగంగానే కింద పక్క ఉన్న కాడకంతా నారగా ఉంటుంది. మనం తుంచంగానే ఆ నార ఫీల్ తెలుస్తుంది అనమాట. కానీ ఈ తోటకూర పింక్ కాడలు ఉన్న తోటకూరకైతే నార అనేదే రాదు. ఇది ఇంకొక రకం. స్టెమ్స్ అంతా కంప్లీట్గా గ్రీన్ ఉంటాయి, దీనికి కూడా. సో ఈ 2 లీఫీ వెజిటబుల్స్ తాలింపుకైతే పర్ఫెక్ట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకంటే కాడని కూడా యూస్ చేసుకోవచ్చు కాబట్టి. సో నెక్స్ట్ వీడియోలో, దీని పార్ట్ 2 వీడియోలో మిగిలిన 2 లీఫీ వెజిటబుల్స్ అండ్ వాటి నుంచి నేను సీడ్స్ని ఎలా కలెక్ట్ చేసుకుంటాను, నెక్స్ట్ ఇయర్కి ఎలా సేవ్ చేసుకుంటాను, దాని ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ట్రై చేస్తాను. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు.